నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రతమైంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించగా వైసీపీ నాయకులు స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరుల దోపిడీ, అవినీతి, అక్రమాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై ఆధారాలతో మాట్లాడేందుకు సిద్ధమని, బహిరంగ చర్చకు టీడీపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అది మీరు గుర్తించాలని, గుర్తు ఎరగాలని ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అటు ఇటు ఉండే గోడ మీద ఉండే కార్యకర్త నాయకులకి అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేసులు పెట్టారు, అది పెట్టారు అంటే కేసులు అంటే కామన్ గా ఆయన చెప్పారు కదా, ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు. ఆ కేసులు నా మీద ఏదున్నా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, అది క్లారిఫై చేయండి. ఊరకు సొల్లు కూతురు పెట్టింది కదా. ఆత్మకూరు లేస్తే కాలేజీ, బిల్డింగ్, రోడ్, ఆ బైపాస్ రోడ్, ఆ బైపాస్ రోడ్తోనే ఆత్మకూరు మొత్తం డెవలప్మెంట్ అయిపోయినట్టనా? ఇప్పుడు ఆయన ఒక మా మండల కన్వీనర్ చెప్పాడు, ఆ మామనాయుడు హాస్పిటల్ అన్ని ఇచ్చారు, తెచ్చాడు కాదు, అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే తెచ్చాడు. కొండపల్లి హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ చేసిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా జిల్లా హాస్పిటల్ చేసిందని ఒకడు అంటాడు. వాడి స్థాయి లేనివాడు మాట్లాడి వాడు బచ్చాలు బిచ్చాలంటే తమాషా ఖబర్దా. అబ్బా మీరు సార్ గొప్ప సార్, మీరు వీరులు సార్, సూర్యులు సార్ అన్న వీళ్ళే కదా. ఆ టైంలో వీళ్ళు ఏం చేసింది, ఏం చేసింది, వీళ్ళు చేయించుకోదా, చేయించుకోదా. అప్పుడు చేసింది, అప్పుడు మీరు ఇంత చేశారు వీళ్ళగా చెప్పిందే. ఈరోజు సిగ్గులా కదా మాట్లాడాలంటే ప్రెస్ మీట్ పెట్టే. వాళ్ళు ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో సమాజం ఈ ఏళ్ళకెందుకు